ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. కొడాలి నానికి పాటు పెట్టారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎప్పటికే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ప్రధానంగా అరెస్ట్ అవుతాడు అని భావించేటువంటి వ్యక్తి, టీడీపీ కార్యకర్తలు కూడా బలంగా అరెస్ట్ చేయాలని కోరుకునే వ్యక్తి, గుడివాడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రి, బూతుల మంత్రిగా అప్పట్లో పేరొందినటువంటి కొడాలి నాని. సో కొడాలి నాని వ్యవహారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే ఉంది. తాను మంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అవకతవకలతో పాటు గుడివాడలో జరిగినటువంటి అనేక విషయాల మీద ఇప్పటికే దృష్టి పెట్టింది. పూర్తి పక్క ఆధారాలతో కొడాలి నానిని ఇరికించాలి అనేది ప్రభుత్వ యోచనగా కనపడుతుంది. నాడు జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా కొడాలి నానికి ఒక షాకింగ్ న్యూస్, రాష్ట్రానికి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కొడాలి నానికి ముగ్గురు ప్రధాన అనుచరులు ఉన్నారు. ముగ్గురు అంటే చాలామంది ఉన్నారు. అందులో కీలక అనుచరులు ఒక ముగ్గురు ఉన్నారు. ఎవరయ్యా అంటే దుక్కిపాటి శశిభూషణ్ అనే ఒక వ్యక్తి, అలాగే పాలడుగు రాంప్రసాద్ అనే ఒక వ్యక్తి, గొర్లా శ్రీను అనే ఒక వ్యక్తి. సో ఈ ముగ్గురు కూడా కొడాలి నాని చేసే మెయిన్ కార్యక్రమాలన్నిటికీ కూడా లెఫ్ట్ రైట్గా వ్యవహరించే వ్యక్తి. ఇందులో శశిభూషణ్, దుక్కిపాటి శశిభూషణ్ అనే వ్యక్తి కొడాలి నానికి లెఫ్ట్ రైట్ కూడా తానే వ్యవహరిస్తాడు. కొడాలి నానికి సంబంధించినటువంటి కీలక లావాదేవీలు కానివ్వండి, సెటిల్మెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా శశిభూషణే చూస్తాడు అనేది ఇప్పటికే ఉన్నటువంటి ఆరోపణ. అనేక మందిని బెదిరించి భయపెట్టిన వాటిలో శశిభూషణ్ పాత్ర ఉందనేది ఇప్పటికే అనేక సందర్భాల్లో వచ్చినటువంటి ఆరోపణలు. సో ఆ వ్యక్తికి ఈరోజు పోలీసులు 41 నోటీస్ ఇచ్చారు. దాంతోపాటు పాలడుగు రాంప్రసాద్ అంటే కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు, అన్ని విషయాల్లో కొడాలి నానితో కలిసి ఉండే వ్యక్తి, చాలా సందర్భాల్లో కొడాలి నాని ఇతర సహకారంతోనే కొన్ని పనులు కూడా చేస్తాడు అనేది ఉన్నటువంటి టాకు. సో ఈ పాలడుగు రాంప్రసాద్కి కూడా ఈరోజు 41 నోటీసులు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక గుడివాడ వైసీపీ అధ్యక్షుడిగా, మేబీ పట్టణాధ్యక్షుడేమో, గుడివాడ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గొర్లా శ్రీనుకు కూడా ఈరోజు 41A నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే కొడాలి నాని చుట్టూ ఉచ్చు బలంగా బిగిస్తున్నారు. మీరు అనుకోవచ్చు వీరిని అరెస్ట్ చేస్తే కొడాలి నానికి వచ్చిన ఇబ్బంది ఏంటని. మీకు గుర్తుందో లేదో, మొదట్లో కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాల. టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో కొంతమందిని అరెస్ట్ చేస్తే తర్వాత మాకేం సంబంధం లేదు, మొత్తం చేయమంది వల్లభనేని వంశీ అన్న తర్వాత కేసు అట్టు టర్న్ అయింది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు వీళ్ళను పట్టుకుంటే ప్రధానంగా 2 విషయాల్లో వీరి మీద కేసులు నమోదయ్యాయి. ఒకటి, ఆ రోజు బలవంతంగా వాలంటీర్లను రాజీనామా చేయించారు అని స్వయంగా వాలంటీర్లే వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టారు. అందులో వీళ్ళ పాత్ర ఉంది. మీకు గుర్తుంది కదా, అప్పట్లో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించింది వైసీపీ. చాలామంది చేశారు, కొంతమంది చేయలేదు. చేయని వాళ్ళతో స్థానిక లీడర్లు బెదిరించి భయపెట్టి వాలంటీర్లతో రాజీనామా చేయించారు. అంటే ఒక రకంగా ఆ రోజు వీళ్ళందరినీ రాజీనామా చేయించేసి తరువాత వృద్ధులకు పెన్షన్లు అందకుండా చేసి నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద నింద నెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్. సరే, ఇదంతా వేరే కథ. సో అది ఒక కేసు. దీంతోపాటు లిక్కర్ గోడౌన్లకు సంబంధించి కొంతమంది లిక్కర్ షాపు యజమానులను బెదిరించారు అనేది మరొక కేసు. సో అంటే ఈ 2 కేసుల్లో ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న శశిభూషణ్, రాంప్రసాద్, శ్రీను, వీళ్ళ ముగ్గురికి కూడా పోలీసులు అయితే 41A నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో విచారణకు రావాల్సిందిగా అయితే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సో విచారణకు వచ్చిన తరువాత వారి నుంచి కొన్ని విషయాలు రాబడతారు. ఇప్పుడు వీరిని టైట్గా నొక్కితే ఎవరి పేరు బయటకు వస్తుంది? ఇప్పుడు వీళ్ళంతా ఎవరు చెప్తే చేశారు? ఏ పనైనా, అది మంచైనా చెడైనా ఎవరు చెప్తే చేశారు? కొడాలి నాని చెప్తే చేశాడు. మరి ఇప్పుడు వీళ్ళని పట్టుకుంటే అంటే ఇది మాత్రమే కాదు, వీళ్ళ మీద అనేక చిల్లర ఆరోపణలు చాలా ఉన్నాయి. బట్ రికార్డెడ్గా నమోదైనటువంటి కేసులు మాత్రం వాలంటీర్ల రాజీనామా, లిక్కర్ షాప్ గోడౌన్లను బెదిరించడం, అంటే కమిషన్ల కోసం బెదిరించడం, లేదా వాటి మొత్తాన్ని కూడా మాకు ఇచ్చేయాలని చెప్పి బెదిరించడం. సో ఈ 2 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ ముగ్గురు అరెస్టు అనేది కొడాలి నానికి మింగుడు పడని అంశంగా మారింది. ఎందుకంటే ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తే పర్లేదు, కొడాలి నానికి ఏమంటే వీళ్ళు అరెస్ట్ అయినందుకు బాధ కాదు. ఇప్పుడు వీళ్ళు రేపొద్దున కొడాలి నాని పేరు తెరిస్తే విచారణలో పోలీసులు వాళ్ళ స్టైల్లో ప్రశ్నించడం మొదలు పెడితే మాకేం సంబంధం లేదు, మొత్తం కొడాలి నాని చేయమంటే చేసాం, ఆయన అనుచరులుగా ఆయన చెప్పింది చేసాం తప్ప మాకేం సంబంధం లేదు అన్నారు అనుకోండి, కేసు ఎట్టెళ్ళద్దే? అంటే ఎవరు దొరుకుతారు ఇక్కడ? ఇప్పుడు కొడాలి నాని భయం అదే. మీకు గుర్తుందో లేదో, కొడాలి నాని వాయిస్ కూడా చచ్చిపోయింది. గతంలో నోటితో లేస్తే నీ అమ్మ మొగుడు అని చెప్పి విపరీతమైనటువంటి బూతులు మాట్లాడేవాడు. వాడమ్మ మొగుడు, వీడమ్మ మొగుడు అని చెప్పి వాడింట్లో ఇదిలే, వాడింట్లో ఆడవాళ్ళు, వీడింట్లో ఆడవాళ్ళు అని, సరే ఆ లాంగ్వేజ్ మనం మాట్లాడలేమనుకోండి, అలా మాట్లాడేవాడు.
మరి మొన్న ఒక మీడియా ప్రతినిధి అదేంటంటే మీరు పవర్ పోయిన తర్వాత బయటికి రావట్లేదే భయపడుతున్నారని అడిగితే ఆ ప్రజలు ఓడిచేసాక మేము చేసేది ఏమవుతుంది బయటకు వచ్చి అంటున్నాడు తప్ప మాకేం భయం, మేము గట్టిగా ఎవరినైనా నిలదీస్తాం, ఆ రోజు ఎలా మాట్లాడామో ఈ రోజు అలా మాట్లాడతామని గొంతు రావట్లా. ఎందుకు రావట్లేదంటే కొడాలి నానికి తెలుసు ఏ రోజుకైనా నన్ను మూసేస్తారు. ఆ రోజు నేను చేసినటువంటి పాపం మామూలు పాపం కాదు, ఆ రోజు నేను చేసినటువంటి అవినీతి అక్రమాలు మామూలువి కాదు, ఖచ్చితంగా నేను అడ్డంగా దొరికిపోతాను, నన్ను మూసేస్తారని తెలుసు కాబట్టే నోరు పెగట్లా, ఏమీ రాట్లా. మరి ఇప్పుడు నీ అబ్బా కొడుకులు అని చెప్పి అప్పట్లో లోకేష్ చంద్రబాబులను మాట్లాడావు కదా, మరి ఈరోజు మాట్లాడవచ్చు కదా, దమ్ముంటే నీ అబ్బా కొడుకులు నన్ను టచ్ చేసి చూడండి అని చెప్పి మాట్లాడవచ్చు కదా. మీకు గుర్తుందో లేదో పాత వీడియోలోకి వెళ్ళి చూడండి తెలుస్తుంది. కొడాలి నాని ఏమన్నాడు తెలుసా, రేపు పొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత రెడ్ బుక్లో పేర్లు నమోదు చేస్తున్నాం, గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరిని వదిలిపెట్టమని చెప్పి లోకేష్ చెప్తున్నాడు అంటే ఏమన్నాడు తెలుసా కొడాలి నాని, నన్ను టచ్ చేస్తాడా, వల్లభనేని వంశీని టచ్ చేస్తాడా, జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తాడా, రమ్మనండి అబ్బా కొడుకులు ఇద్దరిని ఎవరిని టచ్ చేస్తాడో చూస్తామని చెప్పి మాట్లాడాడు. చివరికి ఏమైంది, కౌంటింగ్ అవ్వకుండానే తిరిగి వెనక్కి పారిపోయి వచ్చాడు. దారుణ పరాజయం, గుడివాడలో దారుణ పరాజయం. ఆ తర్వాత ఏమైపోయింది ఆ వాయిస్, నీ అబ్బా కొడుకులు అన్నావు, అంతు చూస్తానన్నావు, నీ అమ్మ మొగుడు అన్నావు, రకరకాల మాటలు మాట్లాడావు. మరి రావట్లేదే ఇప్పుడు, ఎందుకు రావట్లేదంటే పవర్ పోయేటప్పటికి చచ్చిపోయింది. వీళ్ళు కేవలం అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పాడటమే, ఎందుకనంటే పోలీసులు కేసు పెట్టినా వీళ్ళని ఏం చేయలేరు, పవర్లో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట. కానీ రేపటి రోజున పవర్ పోతే ఏంటి మన భవిష్యత్తు అనే రోజు ఆలోచించరా. కొడాలి నాని నేను గుడివాడకే కింగు, అసలు గుడివాడలో తెలుగుదేశం పార్టీకి కంచుకోవటమైనటువంటి గుడివాడలో నేను గెలుస్తున్నానంటే అసలు నాకంటే గొప్పోడు ఎవడున్నాడని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కొడాలి నాని. ఈరోజు ఓడిపోయేటప్పటికి మీరు కరెక్ట్గా మీరు ఈ 8 నెలల రికార్డు తీసుకోండి, కొడాలి నాని పట్టుమని 8 సార్లు కనపడాలి, నెలకు ఒకసారి కూడా కొడాలి నాని కనపడాలి. ఎక్కడ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా మీడియా కంట పడకుండా, సోషల్ మీడియాకు దొరకకుండా తప్పించి తిరుగుతున్నాడు. కారులో వెళ్ళటం, పని చూసుకోవడం, కామ్గా వెళ్ళిపోవటం. ఎక్కడైనా పొరపాటున కనపడి మీడియా మైకి పెడితే మనం చెప్పాడు చూడండి, ప్రజలు ఓడించిన తర్వాత చేసేది ఏముంటుంది, మేము ప్రజలే వద్దన్న తర్వాత అని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఏది ఏమైనా మొత్తంగా కొడాలి నాని కీలక అనుచరులు, ఒక రకంగా లెఫ్ట్ రైటుగా వ్యవహరించేటువంటి 3 కీలక అనుచరులకు ఎప్పుడైతే పోలీసులు నోటీసులు ఇచ్చారో ఇది కొడాలి నాని మెడకు ఉచ్చుగానే భావిస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి ముందు నుయ్యి వెనక్కోయేలాగా ఉంది. వీళ్ళని సమర్థించలేడు, అలాగని వీళ్ళని వ్యతిరేకించలేడు. ఇప్పుడు వీళ్ళు నోరు తెరిస్తే ఎవరు ఇరుక్కుపోతారు, ఎవరు దొరికిపోతారు అంటే కొడాలి నాని దొరికిపోతాడు. సో కొడాలి నాని మీద ప్రత్యక్షంగా ఆరోపణలు లేనప్పటికీ కూడా వీళ్ళను నొక్కితే చెప్పే పేరు కొడాలి నాని. ఎందుకంటే కొడాలి నాని చెప్తేనే వీళ్ళు దందాలు చేశారు, కొడాలి నాని చెబితేనే వీళ్ళు సెటిల్మెంట్లు చేశారు, కొడాలి నాని చెబితేనే అవినీతి అక్రమాలు చేశారు. మీకు గుర్తుందో లేదో గుడివాడలో కూడా గతంలో కొంతమందికి చెందినటువంటి రిటైర్ అయిపోయినటువంటి కొంతమంది ఒక 10-15 మంది వ్యక్తులు కొంత స్థలం కొనుక్కుని దాన్ని ప్లాట్లు కింద చేసి పెట్టుకున్నారు. వాళ్ళంతా రిటైర్ అయిపోయిన వాళ్ళు, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి వాటి కోసం అని చెప్పి ఆ భూమిని కొడాలి నాని అనుచరులు గెడ్డం గ్యాంగ్, మీకు గతంలో గెడ్డం గ్యాంగ్ అని వార్తలు వచ్చావే, కబ్జా చేసేసి పత్రాలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నా కానీ వీళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి, రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి, ఎవడు వచ్చుకోండి కూడా. ఇప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసినా అక్కడ గెడ్డం గ్యాంగ్ వెళ్ళి కూర్చుంటే నేను కొంటాను, మీరు కొంటారు, ఫ్రీగా ఇచ్చినా తీసుకోమన్నాం కదా. అలాగే ఇబ్బంది పెడితే గవర్నమెంట్ మారిన వెంటనే వెనుగండ్ల రాము సహకారంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరి ప్లాట్లో వాళ్ళు తీసేసుకుని ఇది ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి అమ్మేసుకున్నారు చాలామంది. కొంతమంది ఏమో ఎవరి పేర్ల మీద రాసేసారనుకుంటే అది వేరే విషయం. ఆ స్థాయిలో గుడివాడలో అరాచకాలు జరిగాయి. అందులో వీళ్ళు కూడా ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు. ఏది ఏమైనా కొడాలి నాని మెడకైతే బలంగా ఉచ్చి బిగిసింది. త్వరలోనే వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కొడాలి నానికి కూడా నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ.